మనం రోజూ దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేస్తాం. ప్రభువా, నన్ను క్షమించు, లోకాన్ని క్షమించు, నీ కృప చూపించు అని అడుగుతాం. దేవుని ఆలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి కదా. కాని ఒకరోజు రాబోతోంది. ఆ రోజున దేవుని ఆలయం పొగతో నిండిపోతుంది. ఆ పొగ ఎంత భయంకరంగా ఉంటుందంటే ఏ దేవదూతగాని ఏ మనిషిగాని ఆ ఆలయంలోకి అడుగుపెట్టలేరు. ప్రార్థన చేయడానికి ఎవ్వరికీ అవకాశం ఉండదు. కృప అంటే గ్రేస్ చూపే సమయం ముగిసిపోతుంది. కేవలం తీర్పు మాత్రమే మిగులుతుంది. అసలు దేవుని ఆలయం ఎందుకలా మూసివేయబడింది? ఆ 7 దేవదూతల చేతిలో ఉన్న ఆ బంగారు పాత్రలలో ఏముంది? ఈరోజు మనం చూడబోతున్నాం. అందరికీ వందనాలు. డైలీ బైబుల్ స్టడీ 29వ రోజుకు మీకు స్వాగతం. నిన్న డే 28లో భూమి మీద పాపం పండిపోయినప్పుడు దేవుని ఉగ్రత అను పెద్ద ద్రాక్షా తొట్టిలో శత్రువులు ఎలా తొక్కబడతారో మనం చూశాం. ఈరోజు డే 29లో ప్రకటన గ్రంథములోనే అత్యంత చిన్న అధ్యాయం, కేవలం 8 వచనాలు ఉన్న 15వ అధ్యాయాన్ని రెవల్యూషన్ 15 వర్సెస్ 1-8 మనం ధ్యానించబోతున్నాం. ఇది రాబోయే అత్యంత భయంకరమైన 7 తెగుళ్లకు ఒక నాంది. 1వ వచనం చూడండి. యోహాను అంటున్నాడు, మరియు గొప్పదియు ఆశ్చర్యకార్యమునైన యొక్క సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా కడవరి పీడలు 7 చేతపట్టుకునియున్న 7 దేవదూతలు, వీటితో దేవుని కోపం సమాప్తమగును. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుని కోపం ఇక్కడితో ఫుల్ అయిపోయింది. ఇక దేవుడు పాపాన్ని సహించేది లేదు. ఇవే ఆఖరి తెగుళ్ళు. కాని ఈ భయంకరమైన తీర్పు మొదలయ్యే ముందు దేవుడు యోహానుకు ఒక అద్భుతమైన ప్రశాంతమైన దృశ్యాన్ని చూపిస్తున్నాడు. 2వ వచనం చూడండి. మరియు అగ్నితో మిళితమైన స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని. 4వ అధ్యాయంలో దేవుని సింహాసనం ముందు స్ఫటిక సముద్రం ఉందని మనం చదివాం. అది దేవుని పవిత్రతకు మరియు ప్రశాంతతకు గుర్తు. కాని ఇక్కడ ఆ సముద్రంలో అగ్ని కలిసి ఉంది. అగ్ని దేనికి గుర్తు? శ్రమలకు, తీర్పుకు గుర్తు. ఆ సముద్రం మీద ఎవరు నిలబడి ఉన్నారు? క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలువబడియుండుట చూచితిని. వీరెవరంటే మహాశ్రమల కాలంలో భూమి మీద క్రీస్తు వ్యతిరేక ముద్ర అంటే 666 వేయించుకోకుండా, వాడికి తలవంచకుండా ప్రాణాలర్పించిన హతసాక్షులు. ప్రస్తుత ప్రపంచంలో మనం చూస్తే యేసుక్రీస్తు కోసం నిలబడితే జనాలు ఎగతాళి చేస్తున్నారు. బైబిల్ సత్యాలు చెబితే మన ఉద్యోగాలు పోయే పరిస్థితి వస్తోంది. ఇక రేపు రాబోయే క్రీస్తు వ్యతిరేక కాలంలో అయితే తలలు నరికేస్తారు. వాళ్లు చనిపోయినప్పుడు అయ్యో పాపం, వీళ్లు ఓడిపోయారు అని లోకం జాలిపడింది. క్రీస్తు వ్యతిరేకుడు నేను గెలిచాను అని పార్టీ చేసుకున్నాడు. కాని పరలోకపు కెమెరా యాంగిల్ చూస్తే వాళ్లు ఓడిపోలేదు, వాళ్లే అసలైన విజేతలు. దేవుడు వారిని ఆ అగ్నిలాంటి శ్రమలగుండా తీసుకువచ్చి ఇప్పుడు తన సింహాసనం ఎదుట స్ఫటిక సముద్రం మీద మహారాజుల్లా నిలబెట్టాడు. వారి చేతుల్లో దేవుని వీణలున్నాయి. వారు ఏడుస్తూ లేరు, అద్భుతమైన పాట పాడుతున్నారు. 3వ వచనంలో ఆ పాట పేర్లు 2 దేవుని దాసుడైన మోసే కీర్తనయు, గొర్రెపిల్ల కీర్తనయు. మోసే కీర్తన ఏంటి? పాత నిబంధనలో ఫరో బానిసత్వం నుండి దేవుడు ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రం గుండా విడిపించినప్పుడు పాడిన విజయగీతం. గొర్రెపిల్ల కీర్తన ఏంటి? సాతాను బానిసత్వం నుండి యేసుక్రీస్తు రక్తం ద్వారా రక్షించబడినప్పుడు పాడే విజయగీతం. వారేమని పాడుతున్నారు? 3-4 వచనాలు చూడండి. సర్వాధికారివి దేవా, నీ క్రియలు గొప్పవి, ఆశ్చర్యమైనవి. యుగయుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునయ్యున్నవి. నీ తీర్పులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనలందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు. వావ్! గమనించారా? వారు భూమి మీద దారుణంగా హింసించబడ్డారు. కాని ప్రభువా, మమ్మల్ని ఎందుకలా కష్టపెట్టావు అని వారు దేవుణ్ణి ప్రశ్నించటం లేదు. దేవా, నీ మార్గములు న్యాయమైనవి అని ఆయన తీర్పులను స్తుతిస్తున్నారు. ఇదే నిజమైన ఆరాధన. ఇప్పుడు 5వ వచనంలో పరలోకంలో దేవుని ఆలయం తెరవబడింది. 6వ వచనంలో ఆ 7 తెగుళ్ళు చేతపట్టుకొనియున్న 7 దేవదూతలు ఆ ఆలయంలో నుండి వెలుపలికి వచ్చారు. వారు శుద్ధము, ప్రకాశమానమైన సన్న నారబట్టలు ధరించుకొని బంగారు దట్టీలు కట్టుకొనియుండిరి. వీరు మామూలు దేవదూతలు కాదు, వీరు దేవుని పవిత్రమైన తీర్పును అమలు చేయడానికి వస్తున్నవారు. అప్పుడు 7వ వచనంలో ఆ 4 జీవులలో ఒక జీవి వచ్చి ఆ 7 దేవదూతలకు 7 సువర్ణ పాత్రలను ఇచ్చింది. ఆ పాత్రలలో ఏముంది? యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండిన 7 సువర్ణ పాత్రలు. 8వ అధ్యాయంలో మనం ఒక మాట నేర్చుకున్నాం, గుర్తుందా?
దేవుని సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ పాత్రలలో ఏవుంటాయి? పరిశుద్ధుల ప్రార్థనలు ఉంటాయి. కాని ఎవరైతే ఆ ప్రార్థనలను, దేవుని కృపను, సువార్తను రిజెక్ట్ చేశారో ఇప్పుడు వారిమీదకే అదే పాత్రలలో దేవుని ఉగ్రత పోయబడుతోంది. కృపను నిర్లక్ష్యం చేస్తే అది ఉగ్రతగా మారుతుంది. ఇప్పుడు 8వ వచనం చూడండి. బైబిల్లోనే అత్యంత భయంకరమైన గడియ. అప్పుడు దేవుని మహిమ బట్టియూ ఆయన ప్రభావము బట్టియూ ఆలయం పొగతో నిండెను. ఆ 7 తెగుళ్లు చేతపట్టుకునియున్న 7 దేవదూతలు ఆ ఆలయంలో నుండి వెలుపలికి వచ్చారు. దీని అర్థమేంటో తెలుసా? దేవుని తీర్పు ఫైనల్ అయిపోయింది. ఇక కరుణ లేదు. పాత నిబంధనలో మోసే గుడారంలో దేవుని మహిమ పొగలాగా దిగినప్పుడు మోసే లోపలికి వెళ్లలేకపోయాడు. సొలొమోను దేవాలయం కట్టినప్పుడు కూడా యాజకులు ఆ పొగకు నిలబడలేకపోయారు. ఇప్పుడు పరలోకంలో దేవుని ఉగ్రత ఆ పొగరూపంలో నిండిపోయింది. ఆ 7 పాత్రలు భూమిమీద పోసేంతవరకు ఎవ్వరూ లోపలికి వెళ్లి ప్రభువా క్షమించు, ఆపు అని ప్రార్థన చేయడానికి వీలులేదు. ద డోర్ ఆఫ్ గ్రేస్ ఈజ్ క్లోజ్డ్. సో ఈరోజు మనం నేర్చుకున్న పాఠమేంటి? మనం దేవుణ్ణి ఆరాధించే స్ఫటిక సముద్రం పైన నిలబడతామా, లేక దేవుని ఉగ్రతకు బలి అయ్యే గుంపులో ఉంటామా? సాతాను ముద్రను, లోక ఆకర్షణలను ఈరోజే జయించండి. నాకింకా చాలా టైముందిలే, తర్వాత చూసుకుందాం అని పోస్ట్పోన్ చెయ్యకండి. దేవుని ఆలయం పొగతో నిండిపోయే సమయం రాకముందే దేవుని కృపాసింహాసనం దగ్గరకు పరిగెత్తుకురండి. క్రీస్తు కోసం నిలబడే ఏ ఒక్కరూ ఓడిపోరు. ఎంతటి శ్రమలోనైనా, ఏ విపత్తులోనైనా మన నోటి నుండి రావాల్సిన ఏకైక మాట యేసు రక్తం జయం. ఆ రక్తమే మనల్ని ఆ ఉగ్రత నుండి రక్షించింది. రేపు డే 30లో ఆ 7 దేవదూతలు ఆ ఉగ్రత పాత్రలను, అంటే 7 బౌల్స్ ఆఫ్ వ్రాత్, భూమి మీద కుమ్మరించబోతున్నారు. మొదటి పాత్రతో మనుషులకు భయంకరమైన పుండ్లు వస్తాయి. 2వ, 3వ పాత్రలతో సముద్రం మరియు నదులు చనిపోయిన వాడి రక్తంలాగా మారిపోతాయి. 4వ పాత్రతో సూర్యుడు మనుషులను అగ్నితో కాలుస్తాడు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో జరగబోయే ఆ మహాభయంకరమైన తీర్పులను రేపు మనం చూద్దాం. అస్సలు మిస్ అవ్వద్దు. మోసే మరియు గొర్రపిల్ల కీర్తన పాడే భాగ్యం దేవుడు మనకు దయచేయునుగాక. ఆమీన్. ఆకాశమందు మరి ఒక సూచన, గొప్పదియు ఆశ్చర్యమైనదియు సూచితిని. అగ్ని కలిసిన గాజు సముద్రము, దానిపై నిలిచిరి జయించిన విజేతలు, మృగమును దాని ప్రతిమను ఓడించిన వారు, దేవుని వీణలు పట్టుకుని గొర్రె పిల్ల పాట పాడిరి. ప్రభువైన దేవా నీ క్రియలు గొప్పవి, సర్వశక్తుడా నీ మార్గములు నీతిగలవి. సర్వాధికారి, సర్వ సృష్టికర్త, లోక రాజ్యాలన్నీ నీవే దేవా. ఉన్నవాడవు, అనువాడవు, రానై ఉన్నవాడవు నీవే. యుగ యుగములు ఏలే రారాజువు నీవే. జనములన్నీ వచ్చి నిన్ను పూజించును, నీవు పరిశుద్ధుడవని లోకము తెలుసుకొనును. పరలోకమందలి సాక్ష్యపు ఆలయము మహావైభవముతో తెరవబడెను చూడు. 7 దూతలు 7 తెగుళ్ళతో నిర్మల వస్త్రములు ధరించి వెలుపలికి వచ్చిరి.
ప్రవేశించలేరు. దేవుని తీర్పు సిద్ధమైనది. సర్వాధికారి, సర్వ సృష్టికర్త, లోక రాజ్యాలన్నీ ఇక నీవే దేవా. ఉన్నవాడవు, అనువాడవు, రానై ఉన్నవాడవు నీవే. యుగ యుగములు ఏలే రారాజువు నీవే. తీర్పు మొదలైనది, పాత్రలు కుమ్మరించబడుతున్నాయి. Strength in grace. It's all about Jesus.